ఎగ్జామినేషన్లో థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకు మేనేజ్ గ్రేడ్స్. మనకు గవర్నమెంట్ ప్యాటర్న్ ప్రకారము గ్రేడ్స్ వాటికి సంబంధించిన రేంజెస్ని యాడ్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ సో A1 తీసుకుంటే దానికి 10 పాయింట్స్ అండ్ లోయర్ లిమిట్ వచ్చేసి మనకు 91 to 100%. సో ఇక్కడ ఇచ్చిన 91 అండ్ 100 వచ్చేసి పర్సంటేజ్లో క్యాల్కులేట్ చేసాము. ఎందుకంటే మన టోటల్ మార్క్స్ వచ్చేసి ఎగ్జామ్లో మేబీ 20 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, లేదా 100 ఉండొచ్చు. ఏ ప్యాటర్న్ తీసుకున్నా లేదా ఏ మ్యాక్సిమం మార్క్స్ తీసుకున్నా మనకు పర్సంటేజ్లో ఉంటే క్యాల్కులేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ లోయర్ రేంజ్ అండ్ అప్పర్ రేంజ్ వచ్చేసి పర్సంటేజ్లో తీసుకుంటుంది. ఇలా మనము అన్ని అంటే అకాడమిక్ సబ్జెక్ట్స్కి, తర్వాత మనకి ఇక్కడ హిందీ సబ్జెక్ట్స్కి అన్ని చూడాలంటే ఆల్ అని క్లిక్ చేయండి. సో మీకు గ్రేడ్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ కోర్స్ కల్చరిక్ సబ్జెక్ట్స్ కావచ్చు అండ్ అడిషనల్ సబ్జెక్ట్స్ కావచ్చు, అన్నిటికి సంబంధించిన గ్రేడ్ టేబుల్ అనేది ప్రిపేర్ చేశాము. ఇది మనకు గవర్నమెంట్ ప్యాటర్న్ ప్రకారం ఉంటుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో ప్యాటర్న్ చేంజ్ అవుతే అప్పుడు మీరు 8లోకి వచ్చేసి మార్చుకోవచ్చు, లేదా కొత్త ప్యాటర్న్ ఏమన్నా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ యాడ్ గ్రేడ్లకు వచ్చేసి యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ మేనేజ్ మార్క్స్ 1. సో మేనేజ్ మార్క్స్ 1లో మనకు మార్క్స్ ఎంట్రీ చేయడంలో 2 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మేనేజ్ మార్క్స్ 1 అండ్ రెండవది వచ్చేసి మేనేజ్ మార్క్స్ 2. సో ఫస్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మీకు నేను ఎగ్జామ్ని కండక్ట్ చేశాను, తర్వాత మార్క్స్ ఎంట్రీ చేయాలి అన్నప్పుడు బ్రాంచ్ క్లాస్, సో క్లాస్ తీసుకుంటే దెన్ సెక్షన్ ఏ, ఓకే. తర్వాత ఎగ్జామ్, మీరు ఇక్కడ ఎగ్జామ్ క్లిక్ చేస్తే మనకు ఈ క్లాస్కి ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో నేను FA1 తీసుకుంటున్నాను. FA1 సెలెక్ట్ చేసుకొని గెట్ డేటా అనండి. అప్పుడు మనకు ఈ 5th క్లాస్ ఏ సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా కనిపిస్తూ ఉంటారు. సో ఫస్ట్ స్టూడెంట్, సెకండ్, థర్డ్, ఇలా ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు కనిపిస్తూ ఉంటారు. సో ఇక్కడ సింపుల్గా చూసినట్టయితే రోల్ నెంబర్, స్టూడెంట్ డీటెయిల్స్ వచ్చేసి నేమ్, స్టూడెంట్ ఐడి, తర్వాత స్టూడెంట్ పిక్ ఇమేజ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో సబ్జెక్ట్స్ చూడండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్, ఇంకా మనకు అడిషనల్ సబ్జెక్ట్స్ క్లాస్ 5th సెక్షన్ ఏలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సబ్జెక్ట్స్ కేటగిరీలో. సెకండ్ వచ్చేసి అటెండెన్స్. థర్డ్ మనకు మనం ఎన్ఐటి పార్ట్స్గా ప్యాటర్న్ క్రియేట్ చేసుకున్నాము, అంటే ఓరల్, ప్రాజెక్ట్, రిటన్ అండ్ స్లిప్ టెస్ట్. మనం ఎన్ని పార్ట్స్ క్రియేట్ చేసుకుంటే అన్ని పార్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనం సింపుల్గా మార్క్స్ ఎంట్రీ చేయాలన్నప్పుడు సో డిఫాల్ట్గా కొన్ని మార్క్స్ అనేది ఎంట్రీ చేశారు. నేను వాటిని ఎడిట్ చేయడానికి ట్రై చేసేసి చూద్దాం. సో ఇక్కడ మనకు 6 ఎంట్రీ చేస్తే ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో మోర్ దెన్ మనకు 6 కంటే తక్కువగా ఎంట్రీ చేయాలి, అంటే 5కి ఈక్వల్గా ఎంట్రీ చేయాలి, లేదా లెస్ దెన్ 5 చేయాలి. ఇక్కడ మనకు ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూ లెస్ దెన్ 5 ఆర్ ఈక్వల్ టు 5. అంటే మనము ఓరల్ అనే పార్ట్లో సో మ్యాక్సిమం మార్క్స్ 5 ఇచ్చాం కాబట్టి ఇలా మీకు అలర్ట్ చేస్తూ ఉంటుంది. సో 5 ఇచ్చాను. ఎప్పుడైతే నేను ఇలా 5 ఇస్తానో ఆటోమేటిక్గా మనకు టోటల్ అనేది క్యాలిక్యులేట్ అయిపోయి ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 4 ఇస్తాను. ఇక్కడ మనకు 17.5 అనేది అప్డేట్ అయ్యింది.
ఇలా మనకు సింపుల్గా మార్క్స్ని మనం ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ సబ్జెక్ట్లో స్టూడెంట్ ఆబ్సెంట్ అయినట్లయితే ఇక్కడ ఆబ్సెంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాం. డిఫాల్ట్గా 0 అనేది వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మిగతా సబ్జెక్ట్స్కి కూడా మార్క్స్ ఇలా మనం ఎంట్రీ చేస్తాం. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని చెప్పేసి క్లిక్ చేస్తాం. అప్పుడు మనకు ఇక్కడ ఎంట్రీ చేసిన మార్క్స్ అన్ని కూడా సేవ్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే మన స్కూల్లో ఒక ఆపరేటర్ ఉన్నప్పుడు, ఒక సిస్టమ్ ఆపరేటర్ ఉన్నప్పుడు అన్ని క్లాసులకి అన్ని సబ్జెక్టుల యొక్క మార్క్స్ని ఎంట్రీ చేయాలి అనుకున్నప్పుడు మనము మేనేజ్ మార్క్స్ 1 ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. ఇక్కడే అందరి యొక్క అన్ని సబ్జెక్టుల యొక్క మార్క్స్ని ఎంట్రీ చేసుకోవచ్చు. రెండో ఆప్షన్ మేనేజ్ మార్క్స్ 2. దీంట్లో క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము అండ్ సెక్షన్, ఎగ్జామినేషన్, అదేవిధంగా సబ్జెక్ట్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ టీచర్ తన మార్క్స్ని ఎంట్రీ చేయాలి అనుకుంటే, తన సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ని ఎంట్రీ చేయాలి అనుకుంటే మనము మేనేజ్ మార్క్స్ 2 ఆప్షన్ని చూజ్ చేసుకుంటాము. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. నేను మ్యాథ్స్లో మార్క్స్ని ఎంట్రీ చేయాలి అంటే సబ్జెక్ట్ మ్యాథ్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. గెట్ డేటా అనండి. అప్పుడు మనకి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కనిపిస్తారు. సబ్జెక్ట్ మ్యాథ్స్ వచ్చేసింది. తర్వాత ప్రజెంట్ ఆర్ ఆబ్సెంట్, దెన్ మార్క్స్. ఇక్కడ మనం సింపుల్గా అప్డేట్ చేసుకోవచ్చు. దెన్ సేవ్. అందరి మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత మనకు బాటంలో వచ్చేసి సేవ్ మార్క్స్ అని చెప్పేసి బటన్ ఉంటుంది. క్లిక్ చేయండి. మనకు మార్క్స్ సేవ్ అయిపోతాయి. అన్ని సబ్జెక్టులకి తర్వాత అందరు స్టూడెంట్స్కి మార్క్స్ ఎంట్రీ చేయాలి అనుకున్నప్పుడు మేనేజ్ మార్క్స్ 1కి వెళ్ళండి. సబ్జెక్ట్ వైజ్గా ఎంట్రీ చేయాలనుకున్నప్పుడు మేనేజ్ మార్క్స్ 2కి వెళ్ళండి. నెక్స్ట్ ఆప్షన్ ప్రోగ్రెస్ కార్డ్. మనం ప్రోగ్రెస్ కార్డ్ జనరేట్ చేయాలి అంటే సింపుల్గా ప్రోగ్రెస్ కార్డ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. బ్రాంచ్, క్లాస్, 5th క్లాస్, సెక్షన్ ఏ, ఎగ్జామ్ నేమ్ వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ FA1 అండ్ గెట్ డేటా అని క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ స్టూడెంట్స్ యొక్క ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ మోడల్ 1 అని చెప్పేసి బటన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే దీంట్లో అంటే మనకి ఈ సెక్షన్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ కార్డ్ అన్నీ కూడా PDF ఫైల్లో మనకు జనరేట్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి. సో దట్ మనం ప్రింట్అవుట్ని తీసుకోవచ్చు. లేదా ఇండివిజువల్గా మనకు ప్రోగ్రెస్ కార్డ్ని జనరేట్ చేయాలంటే సో మనకి ఈ ఇమేజ్ పైన ఈ బటన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇలా మనకు ప్రోగ్రెస్ కార్డ్ PDF ఫార్మాట్లోకి జనరేట్ అవుతుంది. సో దీంట్లో చూసినట్టయితే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్ ఫోటో, హైట్ అండ్ వెయిట్, తర్వాత నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, నెంబర్ ఆఫ్ ప్రజెంట్ డేస్ అండ్ ఆబ్సెంట్ డేస్. నెక్స్ట్ ఇక్కడ మనము FA1కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ కార్డ్ జనరేట్ చేశాం కాబట్టి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా సబ్జెక్ట్స్, వాటికి సంబంధించిన పార్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ టోటల్ ప్రతి పార్ట్లో మనకు వచ్చిన మార్క్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అండ్ గ్రేడ్ అండ్ GPA గ్రేడ్ ఇక్కడ మనకు కంప్లీట్ డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు సబ్జెక్ట్ వైజ్
గ్రాఫ్ కూడా చూసుకోవచ్చు. తెలుగులో 9 గ్రాఫ్. అదేవిధంగా ప్రతి సబ్జెక్ట్లో మనకు గ్రాఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అడిషనల్ సబ్జెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా కోర్స్ కల్చర్ ఏరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. మనకు రిఫరెన్స్ కోసము మన గ్రేడ్ టేబుల్ని కూడా ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ మనకు ఈ ఏరియాలో క్యుములేటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటుంది. అంటే FA1తో పాటు మిగతా ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ అనేటివి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. టోటల్ మార్క్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి రిమార్క్స్. ఇక్కడ మనకు రిమార్క్స్ అనేది బ్లాంక్ బాక్స్గా కనిపిస్తూ ఉంటుంది. మనము ప్రోగ్రెస్ కార్డ్ని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత సో పెన్తో రాసి మనము ఇస్తాము. అదేవిధంగా పేరెంట్ సిగ్నేచర్, టీచర్ సిగ్నేచర్. సో ప్రిన్సిపాల్ సిగ్నేచర్ అనేది డిఫాల్ట్గా యాడ్ అయి వస్తుంది. మన ప్రోగ్రెస్ కార్డ్ ఫార్మాట్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ మార్క్స్ లిస్ట్. సో మార్క్స్ లిస్ట్ని క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి, సెక్షన్ అండ్ ఎగ్జామినేషన్ నేమ్. సో గెట్ డేటా అన్నప్పుడు సో ఈ మార్క్ లిస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే టోటల్ మార్క్స్ అండ్ ర్యాంక్. సో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నేమ్ అండ్ స్టూడెంట్ కోడ్ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ టోటల్ మార్క్స్ అండ్ ర్యాంక్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇలా మనము ర్యాంక్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైనా ఎగ్జామ్ని మనము కండక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ముందుగా హాల్ టికెట్ని మనం జనరేట్ చేస్తాము. సో హాల్ టికెట్ని జనరేట్ చేయాలి అంటే హాల్ టికెట్ స్ట్రక్చర్ని క్లిక్ చేయండి. అప్పుడు మనకు ఇలా ఓపెన్ అవుతుంది. కొత్తగా హాల్ టికెట్ని క్రియేట్ చేయాలన్నప్పుడు క్రియేట్ హాల్ టికెట్ని క్లిక్ చేయండి. ఇక్కడ అకాడమిక్ ఇయర్, బ్రాంచ్ అండ్ క్లాస్, ఎగ్జామినేషన్. సో నేను క్లాస్ వచ్చేసి 5th క్లాస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఎగ్జామ్ వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ FA3. అదేవిధంగా విడ్త్, హైట్. ఒకవేళ మనకు హాల్ టికెట్ వచ్చేసి ఎంత విడ్త్లో ఉండాలి, ఎంత హైట్లో ఉండాలి, ఇక్కడ మనము డైమెన్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉండాలి. సపోజ్ మీరు 6 సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నారా లేదా 3 సబ్జెక్ట్స్కి పెట్టాలనుకుంటున్నారా. సో నేను 3 సబ్జెక్ట్స్కి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మేక్ స్ట్రక్చర్ అని చెప్పేసి బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చేసినప్పుడు మనకి ఇలా స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ నేమ్, ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ స్టార్ట్ టైం, ఎగ్జామ్ ఎండ్ టైం. సపోజ్ సబ్జెక్ట్స్ వచ్చేసి నాకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్. ఇలా నేను 3 సబ్జెక్ట్స్ని ఎంటర్ చేశాను. ఎగ్జామ్ డేట్. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి 06/08/2018. స్టార్ట్ టైం 9:30 అండ్ AM. అదేవిధంగా ఎండ్ వచ్చేసి 12:30 PM. సో ఇంగ్లీష్ వచ్చేసి 7th August 2018. టైం వచ్చేసి సేమ్. ఇలా డీటెయిల్స్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసిన తర్వాత సేవ్ అనండి. అప్పుడు మనకు ఇక్కడ హాల్ టికెట్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయ్యింది. సో మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఏ అనే బటన్ని ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు 5th క్లాస్ సెక్షన్ ఏలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరు కనిపిస్తారు. అండ్ వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్ అనేది వస్తూ ఉంటుంది. మనము 3 సబ్జెక్టులు ఇచ్చాం కాబట్టి 3 సబ్జెక్ట్స్, ఎగ్జామ్ డేట్, సో ఎగ్జామ్ స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం. అదేవిధంగా ఇక్కడ మనకు ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అనేది సో ఈ బాక్స్లో మనము ఎంటీ బాక్స్ ఇచ్చాము.
వాళ్ళు సిగ్నేచర్ అనేది ఎగ్జామ్ సెంటర్లో పెడతారు. ఇలా మనకు పర్ సీట్లో 2 హాల్ టికెట్స్ అనేటివి జనరేట్ అవుతాయి.